ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో ధనుర్మాస శోభ, శ్రీవారికి పాసుర నివేదన. తిరుపతిలో కొనసాగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం, విశ్వశాంతి కోసం టీటీడీ ధార్మిక యజ్ఞం. శ్రీకాళహస్తిలో గొబ్బెమ్మ ఊరేగింపు, అభిషేక సేవలో కాలభైరవుని కటాక్షం. ఉపమాక కల్కి వెంకటేశ్వరుడికి ప్రబంధ నీరాజనం, దేవుని కడపలో ఆండాళమ్మవారికి స్నపన తిరుమంజనం. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వార్గా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమరాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమలగిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీ పెదజీయర్ స్వామివారి మఠంలో జియంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురగానం చేశారు. திருவள்ளி வளநாடு வாழியே குத்துவிளக்கெரிய ஓட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சசயனத்தின் மேலேறி ஒத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்மார்பாவாய் திரவாய் வைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை எத்தன போதும் உயிலைய ஒட்டாய்கான் எத்தன ஏலும் பிரிவாத்தகில்லாயா தத்துவமன்னு ஆண்டாள் திருவடிகளே சரணம். ஸ்ரீயகாந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீவேங்கட నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా
బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం ఉడిపి పుత్తిగే మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు తన శిష్య బృందంతో కలిసి చేరుకున్న పీఠాధిపతికి టీటీడీ డిప్యూటీఓ హరీంద్రనాథ్ అధికారులు ఆలయ చిన్న మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో పవిత్ర ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధిలో గొబ్బెమ్మకు విశేష ఆరాధనలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో జ్ఞాన ప్రసూనాంబాదేవి ఉత్సవమూర్తి అయిన శ్రీ మనోన్మణి అమ్మవారిని బంగారు ఆభరణాలు పరిమళ భరిత పుష్పమాలలతో గొబ్బెమ్మగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కనువిందుగా సాగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకం శోభాయమానంగా జరిగింది. భైరవ స్వామి వారికి అభిషేకం శోభాయమానంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం సంకల్ప పూజలతో శ్రీ కాలభైరవ స్వామి వారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై పుష్పమాలలను అలంకరించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనకాపల్లి జిల్లా ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువు తీరిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాల అర్చనలు, తిరుప్పావై సేవాకాలం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సకలాభరణ భూషితంగా రాజాధిరాజు అలంకరణలో పల్లకిపై ఆసనం చేశారు. వేరొక పల్లకిపై శ్రీ గోదాదేవి అమ్మవారిని కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి ఉత్సవం నిర్వహించారు.
సంప్రదాయ మేల్కొలుపులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణ చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాలన్ వివరించిన తిరుప్పావై ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అనాథరక్షకుడు, ఏడుకొండలవాడు, జాలి గుండెలవాడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీచరణములలో పద్మావతి సమేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరణారవిందములలో సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ ఈనాటి తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. తిరుప్పావై వ్రతంలో ఈరోజు 19వ పాశురాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலழ ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவார்த்தகில்லாயால் తత్తువమన్ను తగవేలోరెంపావాయ్. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. మంగళకరమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరించుకుంటున్నాం. వ్రతం అనేది కష్టసాధ్యమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తే భగవంతుడు కరుణించి మనల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా దేవదేవుడు ఈ చేతనను ఉజ్జీవించాలి అని ఉబలాట పడేవాడు. అదే సమయంలో వాళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయించాలి, భగవద్ ఆశ్రయం కొరకు పరితపించాలి. పరితపించకపోతే పరమాత్మ అనుగ్రహించడు. అందువల్ల ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్రతాన్ని మనం ఆచరించుకుంటూ శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహాన్ని మనం తొందరగా పొందగలం. గోదా గోపికలు క్రమంగా ఆ నందగోపుణ్ణి, యశోదా తల్లిని, శ్రీకృష్ణుణ్ణి, బలరాముణ్ణి అందరినీ కూడా మేల్కొల్పుతూ ఒక విశిష్టాద్వైత తత్వాన్ని తెలియజేస్తూ లక్ష్మీనారాయణులు ఇరువురు మనకు శరణ్యభూతులు అన్నారు. కేవల నారాయణుడిని ఆశ్రయిస్తే ఫలితం ఉండదు. దేవి ఆ లక్ష్మీనారాయణురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అద్భుతమైనటువంటి విషయం, ఈనాడు పలు చోట్ల దీపాన్ని వెలిగిస్తారు. ఈ 19వ పాసురానికి ఉన్నటువంటి వైశిష్ట్యం అదే. దీపం అంటేనే జ్ఞానానికి చిహ్నం. భగవంతుడే దీపస్వరూపుడు. దీపప్రకాశ అని కాంచీపురంలో ఒక దివ్యదేశం అండి, విళక్కొళి పెరుమాళ్ అని పేరు. విళక్కొళి పెరుమాళ్ అంటే సాక్షాత్తు పరమాత్మ ఎప్పుడు కూడా జ్ఞానదీపేన భాస్వత అన్నారు. సూర్యుడు కావచ్చు, అగ్ని కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పరమాత్మ దీపం ముందు ఎవరు నిలబడలేదు. నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని ఆ పరమాత్మ యొక్క తేజస్సు, ఆ పరమాత్మని పరంజ్యోతి అని మనం చెప్తూ ఉంటాం. అంచేత ఇచ్చట ఈ నప్పిన్న విరాట్ని మేల్కొలిపారు కదా.
తదుపరి అమ్మ నీవు తలుపులు తెరవాలి, తలుపులు తెరిస్తే మేమందరం కూడా నీ యొక్క ఆ మైత్తులని చెప్తున్నామే కృష్ణుని సేవించుకుంటామన్నారు. అందువల్ల కుత్తు విడక్కరంటే ఎక్కడెక్కడ పరమాత్మ ఉంటాడో అక్కడక్కడ దీపాన్ని వెలిగించాలని శాస్త్రం. మన ఇంట్లో కూడా ఆ దేవుడి పటం ముందు దీపాన్ని వెలిగిస్తాం. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవునికడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవికి స్నపన తిరుమంజనం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని మధుర ఫలాలతో విశేషంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం గోదా విరచిత పాసురాలను పఠించి భక్తులకు దర్శనం కల్పించారు. ఖమ్మంలోని శ్రీ జ్వాల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సహస్రనామయుక్తంగా నాగవల్లి దళార్చన జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై భక్తులు ఎంతో భక్తిగా జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ స్వామివారి అర్చనలో పాల్గొన్నారు. అనంతపురంలోని శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు భక్తి శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముందుగా ప్రాతకాల సేవలను పూర్తి చేసిన అర్చక స్వాములు ఆపై తిరుపావై పాసురగానం నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో గోదాదేవి, శ్రీకృష్ణ పరమాత్మకు అర్పించిన తిరుపావై పాసురాలను పఠించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అయోధ్య రామమందిరం నుండి అక్షింతలు నెల్లూరు జిల్లా దుత్తలూరు గ్రామంలోని రామాలయానికి చేరుకున్నాయి.
ఈ అక్షింతలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ వీధుల్లో శోభాయాత్ర జరిపారు. భక్తులు కాషాయ జెండాలను చేతపూని జై శ్రీరామ నామస్మరణలు చేస్తూ కోలాటాలతో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్పంచుకున్నారు. అనకాపల్లిలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి మాస పూజల్లో భాగంగా విశేష కైంకర్యాలు జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తులకు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఇక స్వామివారి మూలమూర్తిని 50,000 నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలతో సేవించారు. భక్తులు స్వామివారి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప నగరంలోని శ్రీ విజయదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలో వేంచేపు చేసి గణపతి ఆరాధన, సంకల్పం, కలశారాధన, రక్షాబంధనం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు మార్కెట్ వద్ద కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి మూలమూర్తులకు విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామావళి సహితంగా స్వామి అమ్మవార్లకు నివేదన, హారతులు సమర్పించారు. ఇక గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బ సందర్భంగా గోదాదేవికి విశేష అర్చనలు జరిపి ఏక, ద్వి, పంచ, నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాములకు, శ్రీ నమ్మాళ్వార్లకు తులసీదళార్చన ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువదీర్చారు. అనంతరం శ్రీ నమ్మాళ్వార్ను 3 పర్యాయాలు ప్రదక్షిణగా తీసుకువచ్చి మర్యాదలు జరిపారు. ఆపై శ్రీ సీతారాములకు తులసీదళార్చన జరిపి హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువతీర్చి ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు ఉత్సవంలో పాల్గొని గోవిందనామ స్మరణలు చేశారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయం భక్తులతో కలకల్లాడింది. ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అర్చక స్వాములు స్వామివారికి అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పూలమాలలు, బంగారు ఆభరణాలతో బొజ్జగణపయ్యకు చూడచక్కటి అలంకరణ చేశారు. విఘ్నరాజాధిపతి దర్శనం చేసుకున్న భక్తులు జై గణేశ స్మరణలతో పులకించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు వివిధ రకాల ఫలరసాలు, పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పవనసుతుడికి నాగవల్లి దళార్చన, చందన పూజలను నిర్వహించారు. వెండి కవచ ధారణ చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించి హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీరాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు
తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 73,712 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,902 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,97,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యి ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.